కొత్తవారు. అందులో 9 మంది తొలిసారి లోక్సభ బరిలో ఉన్నారు. 4 వారసులు. వారిలో 3కి తొలిసారి అవకాశం. రాష్ట్రంలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కొత్తవారే అధికంగా ఉన్నారు. కొందరికి అస్సలు రాజకీయాలతో సంబంధం లేదు. మరికొందరికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఇంకొందరి కుటుంబ సభ్యులు పార్టీలో ఉన్నారు. అయినా వారందరికీ టీఆర్ఎస్ లోక్సభ టికెట్లు లభించాయి. నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి దిల్సుఖ్ నగర్లోని రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్. ఈయనకు మంత్రి జగదీష్ రెడ్డి మద్దతుంది. ఎంపీ గుత్తాను బరిలోకి దింపాలని ఆలోచించారు. ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చినందున సర్వేలో నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్నందున ఎంపిక చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డికి టికెట్ రాదని తెలిసిన తర్వాత ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ అధినేత మన్నె శ్రీనివాసరెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్లకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి మంత్రి ఈటలకు సన్నిహితుడు. పలువురు ఆయనకు మద్దతు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడైన సాయి కిరణ్ కు సీఎం టికెట్ కేటాయించారు. మల్కాజిగిరి టికెట్ కోసం పార్టీ నేత నవీన్ రావు, మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి సీటు ఖరారు కావడంతో రేవంత్ను ఎదుర్కోవడానికి మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ ను పార్టీలోకి తీసుకుని పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత మహబూబాబాద్ టికెట్ పొందారు. ఈ మధ్య పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారిలో 6గురు రాజకీయాలకు కొత్తవారు. ఇక మన్నె శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డిలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు.